గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు అయితే రెండో రోజు విజయవాడలో ఉన్నామని చెప్పాం కదా. అప్పుడైతే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే పైకి వెళ్తున్నాం. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఈజీగా పట్టొచ్చు, ఒక 2 hours పట్టొచ్చు అన్నమాట దర్శనానికి. దర్శనం అయిపోయాక ఇక్కడ నుంచి గుంటూరు వెళ్దాం అనుకుంటున్నాం. నైట్ అయితే ఒక ఫాలోవర్ అయితే మాకు ఫుడ్ స్పాన్సర్ చేశాడు. ఈ రోజు గుంటూరులో ఒక ఫాలోవర్ మీట్ అవుదామంటున్నారు. ఏమో గుంటూరులో మనకు చాలా ఏమన్నా మాకు స్పాన్సర్ చేస్తుంది ఏమో. అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ వస్తాం. జై భవాని. అయితే దర్శనం అయితే అయిపోయిందంటే కంటున్నారు బట్టి అంటే చాలా ఎక్కువ పట్టున్నారు. దానికి చాలా మంచి దర్శనం అయితేనే ఇలా కింద కొంచెం ఒక అరగంట సేపు కూర్చొని కావాలి అయిపోయాము. అరగంట సేపు రెస్ట్ తీసుకొని గుంటూరు అయితే బయలుదేరిపోతాం. దాంట్లో వచ్చి ట్రావెలర్ అడిగితో అలా ప్రత్యేకంగా ఉన్నారు అంట. అతను పలానా ప్లేస్ లొకేషన్ పెడతా అన్నాడు. వెళ్ళి అతను మీట్ అవుతాం. ఇక్కడ దాదాపు మళ్ళీ అతనికి కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇప్పుడు విజయవాడ నుంచి అయితే మేము గుంటూరుకి అయితే బయలుదేరిపోయాం. హరి అలా ఫ్రెండ్ అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు ఒక వ్యాన్ పైన. ఇది వచ్చి కృష్ణానది చూసుకోవచ్చు. అలాగే విజయవాడ నుంచి ఒక 30 కిలోమీటర్లు వచ్చాక మాకు గుంటూరు అయితే ఎంటర్ అయిపోయింది. అక్కడ మెయిన్ హైవే నుంచి యూటర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాలి గుంటూరుకి. ఇప్పుడు యూటర్న్ కూడా తీసేసుకుంటున్నాం మనం. దగ్గరికి వచ్చేసి గుంటూరు ఎంట్రన్స్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. రైట్ సైడ్ లో గాంధీ తాత గారు ఉండి ఆ వెనకాల చాలా మంది ఒకప్పుడు స్వతంత్రానికి గాంధీ గారు వెనకాల ఎంతమంది వెళ్ళారో ఇక్కడ ఈ బొమ్మల్లో చూపిస్తున్నారు. చూసుకుంటే నాది ఫోన్ క్లారిటీ లేదు కానీ చూడడానికి మాత్రం గుంటూరు వచ్చినప్పుడు చూడండి చాలా బాగుంది ఎంట్రన్స్ అయితే గుంటూరుకి. గుంటూరు లోపలికి వెళ్ళి గుంటూరు విశేషాలన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అతనే ప్రతాప్ టిఫిన్ చేద్దామని తీసుకొచ్చాడు. ఇక్కడ చిన్న చిన్న బొండాలు గట్ట ఉన్నాయి. మనం ప్లేట్ ఏమైనా తీసుకుందాం. ప్లేట్ బొండాలు అయితే తీసుకున్నాం. ఇక్కడ పచ్చడి వచ్చేసి పచ్చిమిరపకాయల పచ్చడి. అవి తిన్న తర్వాత సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే వాళ్ళ ఊర్లో ఒక చెరువు ఉంటే ఆ చెరువు కాడ తీసుకొచ్చాడు. వాకింగ్ చేద్దాం సరదాగా అటు ఇటు అని చెప్పి. చట్నీ అయితే చాలా బాగుంది. పచ్చిమిరపకాయల చట్నీ అనుకున్నాం కానీ విజయవాడ నుంచి అయితే మేము 3 o'clock కల్లా ఇక్కడికి గుంటూరు అయితే వచ్చేసాం. గుంటూరు వచ్చేసి హరి వాళ్ళ ఫ్రెండ్ అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆటో కూడా అటుంది. ఈ ఆటో 3 గంటల నుంచి ఈ ఆటోలో తిప్పుతాడు గుంటూరు మొత్తం చూడమని. చాలా బాగుంది. ఇప్పుడు అయితే నైట్ లైఫ్ చూడడానికి వచ్చాం గుంటూరు. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి మార్నింగ్ 5కి లేచి బాపట్ల వెళ్ళిపోతాం. బాపట్ల బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటాం రేపు. ఈ రోజు కూడా ఫుడ్ కి ఏం లోటు లేదు. కడుపు నుండి అయితే తిందాం. కరెక్ట్ గా చెన్నై వెళ్ళిన కానీ ఇంక ఇబ్బందులు మేము చూడాలేమో చాలా. ఫుడ్ లేకుండా లేని రోజులు కూడా చూడాల్సి వస్తుందేమో. చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ గా మనం గుంటూరు రైల్వే స్టేషన్ కి వచ్చేసాం. గుంటూరు రైల్వే స్టేషన్ చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సింహాద్రి ఎక్స్ప్రెస్. అది మనకి గుంటూరు నుంచి వైజాగ్ వరకు వెళ్తుంది. చాలా మందికి తెలుసు సింహాద్రి ఎక్స్ప్రెస్ గురించి. తెనాలి పచ్చిపాడు, తెనాలి సైడ్ పెదనందిపాడు అలా వస్తది. ఇటు వెళ్తేనేమో నీకు గుడంపాడు బైపాస్, తెనాలి, కొన్నూరు ఇటు వస్తుంది అనమాట. చూడడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఇంకొకటి ఇక్కడ గుంటూరులో చాలా పెద్ద విగ్రహం వచ్చేసి ఉంది మన బాస్ది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకా దగ్గర ఎన్ని అడుగులు ఉంటుందో ఇది. ఇక్కడ ఇది టెంపుల్ వచ్చి పొలిమేర టెంపుల్ అంటండి. 120 అడుగులు ఉందిగా బాస్ విగ్రహం. జై శ్రీరామ్. ఈ విగ్రహం చూసాక మీకు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది విగ్రహం. ఇంకా గుంటూరు లాస్ట్ ఇంకా ఎండింగ్. ఇక్కడ ఇటు వెళ్తే తెనాలి వెళ్ళిపోవచ్చు అంట. ఇక్కడతో గుంటూరు ఎండింగ్. ఇటు వెళ్తే మొత్తం గుంటూరు లోపలికి వెళ్ళిపోతాం. ఇంకోసారి చూసుకోవచ్చు మన బాస్ని. ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. చాలా పెద్దగా కూడా కనిపిస్తున్నాడు. మార్నింగ్ అంతా ప్రశాంతంగా ఉండి ఈవినింగ్ వచ్చేసరికి చాలా రద్దీగా అయితే ఉంది గుంటూరు. గుంటూరు అందుకే ఇంత ప్రసిద్ధిగాంచింది. చాలా అంటే చాలా బాగుంది. నడ్డానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది. ఇంకా అలా చూసుకుంటే మనకి ఎన్టీఆర్ అన్న మేము తిరిగిన ఆటో బ్యాక్ సైడ్ ఫోటో. వీళ్ళు వచ్చినప్పుడు హరి బ్రో ఉన్నాడు. ఇంకా ఇదే గుంటూరు మొత్తానికి మేము చుట్టేసామంటే దానికి కారణం ఇదే. చాలా కష్టపడుతుంది పాపం. మొత్తం మమ్మల్ని తిప్పేస్తుంది ఎక్కడికి పడితే అక్కడికి. ఇంకా అలానే మొత్తం గుంటూరులో చూసుకుంటే చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మాయాబజార్ అని మాయాబజార్కి అయితే వస్తాం.
ఇక్కడ నిలబడిన బట్టలు కూడా ఇప్పేస్తారంట మనం చూసుకోకపోతే. ఇదేదో రాజస్థాన్ కోట లోపలికి వచ్చాం, తీరా చూస్తే ఎగ్జిబిషన్ కానీ చూడటానికి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. అది జైంట్ వీల్ కూడా ఉంది, అది ఇక్కడ ఆర్సనల్ వీళ్ళతో సహా. ఇంకా గుంటూరు గురించి మాట్లాడుకుంటే మన రాష్ట్రంలోనే ఇది 3వ పెద్ద నగరం కింద పేరు పొందింది. అలాగే ఇక్కడ ఇంకా ప్రసిద్ధిగాంచింది ఆసియా ఖండంలోనే పెద్ద మిర్చి యాడ్ కూడా ఉంది. తెలుసుగా గుంటూరు కారం గురించి, పచ్చిమిరకాయలు ఎంత ఫేమస్. ఇంకా అలాగే చెప్పాలంటే ఈ వీడియోని చూసే వాళ్ళందరూ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి, కుదిరితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్లు ఎన్నో ఇస్తాయి, ఎన్నో మొత్తం ఇండియా మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసులు ఉన్నాయి, ఎలా ప్రసిద్ధిగాంచింది ఆ నగరం, వాటి గురించి కూడా మీకు తెలియజేస్తాను. మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఇందాక చెప్పాగా మిర్చి యాడ్ గురించి, ఇదే చిల్లీ సిటీ ఆఫ్ ఇండియా, ఇది గుంటూరు. చూసుకోవచ్చు, ఆసియా ఖండంలోనే మార్కెట్ జరుగుతుంది. ఒంగోలు గిత్త సినిమా జరిగింది కూడా ఇదే మార్కెట్ లోనే. గుంటూరు ఆసియా ఖండంలోనే అతిపెద్ద అయితే ఎలా చేస్తలేదు మమ్మల్ని. మిర్చి వ్యవసాయ మార్కెట్ అయితే ఇదే. అంటారు కదా గుంటూరు కారం చాలా పవర్ఫుల్ అని. అలానే ఇంకా ఇది చూసుకొని మేము మాకైతే బిర్యానీ స్పాన్సర్ చేసాడు ఎదురుగుంటూ ఉన్న అతను ఆనంద్, ఈ ప్రతాప్ వాళ్ళ ఫ్రెండ్. చాలా బాగుంది బిర్యానీ గుంటూరులో, కారం కారంగా. ఇంతటితో అయితే ఈ లాగ్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ మాత్రం మర్చిపోకండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్ నాకు చాలా అమూల్యమైనది. ఇంకా అలాగే నన్ను ఫాలో అవుతుండండి. నెక్స్ట్ ఇంకా ఎన్నో వీడియోలు, మంచి మంచి వీడియోలు అయితే మీకు మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. సేవ్ గర్ల్స్, సేవ్ నేచర్, సేవ్ యానిమల్. జై హింద్. థ్యాంక్ యూ.